డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ తింటూ ఉంటారు. ప్రశాంత్ ఏమో అస్మితకి పండ్లు కోసి తినమని ఇస్తుంటే, చిచి ఈ పండ్లెవరు తింటారు అని అస్మిత అంటుంది. వదిన్ని చూసి నేర్చుకో అని ప్రశాంత్ అంటాడు. అప్పుడే రామలక్ష్మి అక్కడికి రావటంతో, ఏంటి దీన్ని చూసి నేను నేర్చుకునేదేంటి, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని మోడలింగ్ చేయటమా అని ఇక అసభ్యంగా మాట్లాడడం మొదలు పెడుతుంది. అప్పటికి రామలక్ష్మి ఎంత వాదిస్తున్నా కూడా అస్మిత మాటల్ని వినలేక సూర్య తినకుండా వెళ్ళిపోతాడు. ఛీ, మీరు ఎప్పుడు ఇంతేనా అని రవీంద్ర అస్మితని తిడుతూ ఉంటాడు. ఏంటి మావయ్య, మీరు చెప్పాల్సింది పోనిచ్చి రామలక్ష్మిని మోడలింగ్ చేయమని ఇంకా మీరే తీసుకువెళ్ళి సపోర్ట్ చేస్తున్నారా అని అస్మిత ఆయన్ని కూడా నిలదీస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఒకతను, ఏంటి రామలక్ష్మి, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయటం లేదు, 10 లక్షల డబ్బులు తీసుకొని యాడ్ షూటింగ్ కోసం రావా అంటూ వచ్చి నిలదీస్తూ ఉంటాడు. సూర్య చాలా కోపంగా, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు తీయాలి మీ ఫోన్లు, ఏంటి ఇదేనా మాట్లాడే పద్ధతి అని అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. చూడండి, మీరెవరు, అసలు మా దగ్గర 10 లక్షల డబ్బులు తీసుకున్నప్పుడు మేము ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు, మధ్యలో మీరు కల్పించుకోకండి అని సౌర్యకి అతను వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అతను ఎవరనుకుంటున్నారు, రామలక్ష్మి భర్తనే మీరు ఇలా మాట్లాడతారా అని అస్మిత అంటుంది. మేము ఈవిడితో అగ్రిమెంట్ చేసుకున్నాము, ఆ అగ్రిమెంట్ పేపర్లలో మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఒక రూల్ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి గారు, ఇవన్నీ మీరు చెప్పలేదా అని అతను అరుస్తూ ఉంటాడు. సార్ ప్లీజ్, నేను పనిలో ఉండి ఫోన్ తీయలేదు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, ప్లీజ్ వెళ్ళండి అని రామలక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది. సూర్య కోపంగా లోపలికి వెళ్తాడు. సరే మీరు బతిమలాడుతున్నారు కదా అని చెప్పి నేను వెళ్తున్నానని అతను వెళ్తాడు. అయ్యో, ఇప్పుడు ఒకవైపు వరలక్ష్మి వ్రతానికి నేను సౌర్య సార్ని ఒప్పించాలి, ఇప్పుడేమో సౌర్య సార్ కోపం మరింత రెట్టింపయింది అని రామలక్ష్మి బతిమలాడటానికి వెళ్తుంది. సారీ సార్, అవన్నీ పట్టించుకోకండి ప్లీజ్ సార్, మీకోసమే సార్ ఇదంతా చేసింది అని చెప్పి, ఇక వ్రతం వద్దు నువ్వే వెళ్ళి చేసుకో, నీకు భర్త అంటే గౌరవం ఉంటే కదా అని సౌర్య కోపం చూపిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ నాన్నకి అమ్మకి ఫోన్ చేసినట్లు చేసి, నన్ను సౌర్య సారు కట్నం ఇవ్వలేదని కొడుతున్నాడు, తిడుతున్నాడు, వ్రతానికి రాడంట అని రామలక్ష్మి చెప్తుంటే, నువ్వు చేసింది చెప్పు, అలా ఎందుకు చెప్తున్నావు అని సౌర్య అంటాడు. నేను చేసింది చెప్తే అప్పుడు నన్ను పంచాయతీలో నిలబెట్టి చెట్టుకి ఉరి వేసేస్తారు నన్ను, తెలుసా సార్, అందుకే ఇలా చెప్తున్నాను అని ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. సరే వస్తానులే రామా అని సౌర్య చెప్తాడు. అమ్మయ్య, సౌర్య సార్ ఒప్పుకున్నారు అని రామలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత ఆద్య పద్మ ఇద్దరు ముత్తైదువులని పిలవటానికి వెళ్తూ ఉంటే ప్రభాస్ ఫ్రెండ్ చూసేసి, ఓ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా, ఉండండి ఆ వరలక్ష్మి వ్రతంలో మిమ్మల్ని ఏం చేస్తామో అని పరిగెత్తుకుంటూ ప్రభాస్ దగ్గరికి వెళ్తాడు. ప్రభాస్ అయితే ఒక చీకటి గదిలో కూర్చొని ఆ చీర పువ్వుల్ని గాజుల్ని చూసుకొని రగిలిపోతూ ఉంటాడు. రే ఎందుకురా వచ్చావు అని ప్రభాస్ తిడుతూ ఉంటే, రే నీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను, ఆద్య రామలక్ష్మి గుళ్ళో వ్రతం చేసుకుంటున్నారంట అని చెప్పటంతో, అవునా, అయితే ఆ వ్రతంలోనే వాళ్ళిద్దరి ప్రాణాలు తీసేస్తాను అని ప్రభాస్ చెప్తాడు. రే వాళ్ళిద్దరితో పాటి ఊరు జనాలు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుందిరా, ఎలా ప్రాణాలు తీస్తావు అని ఫ్రెండ్ అడగటంతో, రే మన చేతికి మట్టంటకుండా మనం సుపారీ ఇస్తాంరా, నాకు ఆడదాని వేషం వేయించి ఆ శ్రేణుగాడైతే వీడియో రికార్డింగ్ కూడా చేశాడు, వాళ్ళ ఫ్యామిలీ కళ్ళ ముందరే వాళ్ళిద్దరి ప్రాణాలు తీసేస్తాను చూస్తూ ఉండు అని రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు ఆద్య పద్మ ఇద్దరు ముత్తైదుల్ని పిలుస్తూ ఉంటారు. ఇక పద్మ ఆద్యని ఇరికించడానికి ప్లాన్ చేస్తే ఆద్యని పద్మని ఇరికించి పద్మని ఆవిడ చేత తిట్టిస్తూ ఉంటుంది. అబ్బా, నేను దీన్ని తిట్టిద్దామనుకుంటే ఇదే నన్ను తిట్టిస్తోందే అని పద్మ బాధపడుతూ ఉంటుంది. తర్వాత రఘురామ్, జానకి, ఆద్య, శ్రీను అందరూ కలిసి గుడికి బయలుదేరి వస్తారు. ఆద్య, అమ్మ మారిపోయిందంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నాను, నీ ముఖంలో ఈ సంతోషాన్ని చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో, ఈ సంతోషంలో నీ బుగ్గలు మరింత ఎరుపెక్కిపోయాయి ఆద్య అని శ్రీను ఆద్య సంతోషాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే పద్మ ఇదంతా చూస్తూ మరింత రగిలిపోతూ ఉంటుంది. మేము ముందు వెళ్తుంటే మా వెనకాల నడుస్తున్నారేంటి, త్వరగా రండి అని పద్మ తిడుతూ ఉంటుంది. మన అడుగుజాడల్లో నడుస్తున్నారు లేవే అని వెంకట్రావు చెప్తారు. ఏంటి పంతులు గారు, వ్రతానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు.